హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 8th క్లాస్లో ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాము ఈ వీడియోలో. ఒకసారి ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి. అదేవిధంగా ఎక్సర్సైజ్ నంబర్ 2.1 టీఎస్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసాము. అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి ఎక్సైజ్ 2.1 తర్వాత 2.2 సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోను మీకు కావాల్సి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోను పాజ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మీరు మీ నోట్స్లో రాసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 8th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకేమన్నా ఈ చాప్టర్కి సంబంధించినటువంటి అంటే ఎక్సర్సైజ్ నెంబర్ 2.1 2.2 సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ చేసేటువంటి వీడియోలో మీ యొక్క డౌట్స్ని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కన్సిడర్ చేసి ఆ డౌట్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఒక వీడియోను మళ్ళీ మీకు అందిస్తాను. కాబట్టి మీ యొక్క డౌట్స్ను నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో మనం ఆ డౌట్కి సంబంధించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి అందరికీ. ఓకే, బాయ్.